కోడింగ్. సో, కోడింగ్ నేర్చుకోవాలి అంటే ల్యాప్‌టాప్ కంపల్సరీ ఉండాలా? సో, ఫినాన్షియల్‌గా ల్యాప్‌టాప్ కొనలేని వాళ్ళకి సో, ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ ఏమైనా ఉందా కోడింగ్ నేర్చుకోవడానికి? సో, అసలు మనం కోడింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సిన బేసిక్స్ ఏంటి? సో, విచ్ ఈస్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లెర్న్ టు బికమ్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్? నెక్స్ట్ సో, కోడింగ్ నేర్చుకోవాలి అంటే ఇన్‌స్టిట్యూట్‌కి కంపల్సరీ జాయిన్ అవ్వాలా? సో, మేము అంతంత ఫీజెస్ పే చేయలేము అనుకునే వాళ్ళకి సో, ఇంటి దగ్గరే మీరు ఏవైనా ఫ్రీ రిసోర్సెస్ కానీ, వెబ్‌సైట్స్ కానీ ఎలా యూజ్ చేసుకోవచ్చు ఒక కోడింగ్ నేర్చుకోవడానికి. నెక్స్ట్ వన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్‌గా నేర్చుకోవాలంటే డైలీ ఎన్ని అవర్స్ మీరు టైమ్ స్పెండ్ చేయాలి. సో, అలానే ఇంటర్న్‌షిప్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఇంటర్న్‌షిప్స్ అనేది ఎలా సెర్చ్ చేయాలి. సో, అలానే 2025లో కోడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి. ఒక బెస్ట్ రూట్ మ్యాప్ అనేది కంప్లీట్‌గా ఈ అన్ని క్వెషన్స్‌కి గూడా సో, ఇప్పుడు నేను నియర్లీ 6-7 క్వెషన్ డిస్కస్ చేశాను. నేను సొల్యూషన్ అనేది ఇస్తాను. ఇంకెందుకు ఆలస్యం లెట్స్ వాచ్. కిందున్న వీడియోని ఓపెన్ చేసి చూసేయండి.